गाइस वेलकम टू मई चैनल रेशु मामिडाला। सो ఈ వీడియో ఏంటంటే వరంగల్ టు వైజాగ్ ట్రిప్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము। బడ్జెట్ లో ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను। సో వరంగల్ నుంచి మేము హైదరాబాద్ కి అయితే బస్ కి వెళ్ళాము। సో మేము కావేరీ బస్ సెలెక్ట్ చేసుకున్నాము। ఆ బస్ అయితే 1000 రూపాయస్ పడింది మాకు చార్జ్। సో మేము స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము। ఉప్పల్లోనైతే ఎక్కామన్నమాట। ఉప్పల్ టు వైజాగ్ కి 1000 రూపాయసే పడింది। స్లీపర్ బస్సు మంచిగా హాయిగా పడుకోవచ్చు। వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాలా। సో మేమైతే ఈరోజు వరంగల్ నుంచి వైజాగ్ అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నాము। అండ్ బడ్జెట్లోనైతే ఎలా వెళ్ళాలో కంప్లీట్గా డీటెయిల్ అయితే ఇస్తానన్నమాట। సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి। ట్రిప్స్ ఏదైనా వెళ్తే నైట్ జర్నీ ప్రిఫర్ చేసుకుంటే బెటర్। నైట్ జర్నీ కాబట్టి మేము అంత రెడీ కూడా కాలేదు, అంత కాదు అసలు రెడీ కూడా కాలేదన్నమాట। బస్ ఎక్కి పడుకోవడమే కదా అన్నట్టుగా అటు ఇటు తిరిగి చూసి బఠానీలు బుక్కుంటూ కొంచెం మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉన్నాము। ఈలోపే మధ్యలో బ్రేక్ అయితే ఇచ్చారనమాట। సో ఒక దగ్గర హోటల్స్ దగ్గరనైనా ఎక్కడైనా ప్లేస్ చూసుకొని ఆపిన తర్వాత అక్కడనైతే డిన్నర్ చేస్తారు। ఇంకా కొంచెం టైం అయిన తర్వాత కొంచెం మార్నింగ్ అయ్యే టైంలోనైతే ఇక దగ్గరకు వస్తుంది వైజాగ్। లొకేషన్ దగ్గర దాకా వస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ కొంతమంది దిగిపోతారు కాబట్టి మేమైతే పైన సీట్స్ ఖాళీ చేసి ముందుకైతే వచ్చి కూర్చున్నాము। వ్యూని కొంచెం ఎంజాయ్ చేద్దాం। పైన స్లీపర్ అది అయితే ఎక్కువ కనిపించదు అనమాట, కింద సీట్స్ ఉన్న దాంట్లోనైతే వ్యూ మంచిగా కనిపిస్తుంది। సో అంత ఖాళీ అయిపోయింది కాబట్టి మేము కిందికి వచ్చి అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము। మార్నింగ్ కొంచెం ఫ్రెష్ రిలీఫ్ అనిపిస్తుంది కదా ఇట్లా క్లైమేట్ని చూస్తే। సో వైజాగ్ దగ్గరలోకి అయితే వచ్చేస్తుంది। నేను మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము। సో అందుకే వైజాగ్కి వెళ్ళాల్సి వచ్చింది। బస్ దిగిన తర్వాత మేమైతే కొద్దిసేపు అలా వెయిట్ చేసి ఆటో వాళ్ళని అయితే అడిగాము। ఆటో వాళ్ళు కొంత చార్జ్ చేస్తారు కదా, సో అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము। బస్ దిగిన లొకేషన్లోనే మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కాలి। సో లొకేషన్ అయితే ఒకసారి చూడండి, ఏ బస్ అయినా కూడా ఇక్కడ కంపల్సరీ ఆగాల్సిందే అనమాట। అయితే ఇప్పుడు రిషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాము। సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను। నువ్వు బక్కగానే ఉన్నావు, బక్కగా నడకపోతే నేనే పందిలా ఉన్నాను। ఋషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం కదా, సో మేమైతే బస్ ఎక్కాము। 30 రూపీస్ ఛార్జ్ అనమాట। 30 రూపీస్ టికెట్ తోటి అయితే మేము వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరనైతే ఇంకొక బస్ ఎక్కాము, అది కూడా 30 రూపీసే ఛార్జ్ అనమాట। ఆల్మోస్ట్ మేమైతే బీచ్ దగ్గరకు వచ్చేసాము। కెమెరా దగ్గర రానంటుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది, బాగానే ఆల్మోస్ట్ మాకైతే 1 అవర్ టైం పట్టిందనమాట మేమున్న లొకేషన్ కు ఋషికొండ బీచ్కి వెళ్ళడానికి। సో దూరం ఉన్నది ఫస్ట్ ఎంజాయ్ చేసి చూస్తేనైతే బెటర్ కదా, లేట్ అయినా కూడా మేము వెళ్ళే టైంకి ఇంకా దగ్గరున్న బీచెస్ని కవర్ చేయొచ్చు అని చెప్పి దూరం ఉన్నదైతే ముందైతే వెళ్ళాము। సడన్గా నాకైతే మస్తు నిద్ర వచ్చింది, ఎందుకంటే మార్నింగే లేసి ఫ్రెష్ అప్ అయ్యి బస్సులో అంత నిద్ర కొంచెం లేకుండా ఉంటుంది కదా। సో ఇక్కడ ట్రావెలింగ్లోనైతే మంచిగా నిద్ర వచ్చింది। లేచి చూసేసరికి రోడ్డు మీద బస్సు వెళ్తుంటే సైడ్కి బీచ్ వావ్ అనిపించింది నాకైతే। ఇలా చూస్తుంటే కన్నా వీడియోల కన్నా డైరెక్ట్ చూస్తుంటేనైతే చాలా నాకైతే బాగా అనిపించింది అనమాట వైజాగ్ బీచ్ అయితే। ఋషికొండ బీచ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం చూడండి, బ్లూ వాటర్ ఎంత బాగా అనిపిస్తున్నాయో ఒకసారి చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట।
వయ్యారంగా దిగి మౌనిక, నీదేం పోతుంది స్టోరేజ్ నాదే కదా అయిపోయేది. బీచ్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో బీచ్లో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేదానికన్నా ముందు బిర్యానీ తీసుకొని అయితే తిన్నాము. చుట్టూ బీచ్ అక్కడ ఉన్న గార్డెన్లోనైతే బిర్యానీ తినుకుంటూ ఉంటేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వాళ్ళ నాన్న చూడండి, ఒక అబ్బాయిని ఇలా ఎత్తుకొని తీసుకెళ్తా ఉన్నాడు. నాకైతే భలే అనిపించింది. వెనకకు తిరిగి చూస్తాడేమో అనుకున్నాను ఆ పిల్లోడు, కాకపోతే చూడలేదన్నమాట. ఈ బీచ్ పక్కనే ఇలా చిన్న చిన్న రెస్టారెంట్ టైప్ అలా ఉన్నాయన్నమాట. మంచిగా ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంత బాగా వస్తుందంటే గాలి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా చెట్ల మధ్యలో కూర్చొని తినుకుంటూ బీచ్ని ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా తిన్న తర్వాత పడుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు మంచిగా పడుకుంటున్నారు కూడా, ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఆర్కే బీచ్ కూడా వెళ్ళాము. వైజాగ్లో చాలా ఫేమస్ ఆర్కే బీచ్ కదా, కానీ ఆర్కే బీచ్ కన్నా నాకైతే ఈ రుషికొండ బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆర్కే బీచ్లోనైతే అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా అయిపోయింది అనమాట. వీడియో ఎండింగ్లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి. మీరు ఇంతవరకు వైజాగ్కి వెళ్ళారా, అండ్ అలాగే వైజాగ్లో మీరు ఏ బీచ్కి బాగా వెళ్ళారు, ఎంజాయ్ చేశారా అనేది కామెంట్ చేయండి. ఇదే కొండ అనమాట, రుషికొండ. ఇక్కడ స్కూబా డైవింగ్ అలాంటి యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. దానికి అమౌంట్ పే చేసి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కింద తీయట్లే. ఎంత బీచ్కి వచ్చినప్పుడు ఈ సంచి పట్టుకోవడం మాత్రం తప్పలేదే. చూపి ఆ సంచి. ఈ బ్యూటీ ఆఫ్ వైజాగ్. బీచ్కి వెళ్ళిన వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ నేను మా ఫ్రెండ్ అయితే చాలాసేపు కొట్టుకోవడమే సరిపోయింది. నీ ఫోటోయే బాగా వచ్చింది, నా ఫోటోయే బాగా వచ్చింది. ఫొటోస్ దిగుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. ఫొటోస్ వీడియోసే నాకు కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. సో ఫొటోస్ వీడియోస్ కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట, అంతగానం తీసాము. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో బీచ్. రుషికొండ బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేమైతే వైజాగ్లో చాలా స్పెషల్ అయిన జగదాంబ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళాము. అక్కడ షాపింగ్కి అయితే చాలా ఫేమస్ కదా, అన్ని ఐటమ్స్ అక్కడనే దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. ఒక సర్కిల్కి వెళ్తే అయిపోతుంది అనమాట. అన్నీ తిరగచ్చు, అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ కొనుక్కోవచ్చు. అక్కడనైతే మేము ఆటోలో వెళ్ళాము. ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా బీచ్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది.
నైట్ అయ్యేసరికి జగదాంబ సర్కిల్లో షాపింగ్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. షాపింగ్ అయితే ఏం చేయలేదు. బికాస్ ఆఫ్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే వైజాగ్లోనైతే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, తక్కువ కలెక్షన్ ఉంది. హైదరాబాద్లోనే ఎక్కువ కలెక్షన్ ఉంది. సో మేము జస్ట్ చూసామన్నమాట. అలా చూసి మేమైతే ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేశాను, సేమియా ఉప్మా అండ్ అలాగే చికెన్ బగారా రైస్ చేసుకున్నాము. మేము మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాము. ఏ కథలు పడుతున్నావా ఏ బ్యూటీ? మేమైతే రెడీ అయి ఉన్నాం. కనిపిస్తుంది. ఆర్కే బీచ్కి వెళ్ళిన తర్వాత అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా అయింది. ఎందుకంటే మేము మార్నింగే ఫుడ్ ప్రిపేర్ చేసి కొంచెం తినేసి టైం స్పెండ్ చేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకునేసరికి బీచ్కి బయలుదేరుద్దామనే లోపే చీకటి అయిపోయింది. అక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ చీకటి అయింది. మొత్తం అంతా డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మేము ఫొటోస్ వీడియోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా ఎక్కువ ఫీల్ అయ్యానమాట నేను. సో ఎందుకులే అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్లోనైతే ఇక ఇంటికాడ మళ్ళీ ఫుడ్ తినడం ఎందుకు అని ఎగ్ రోల్ చికెన్ రోల్ అయితే ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. చాలా బాగా చేశాడు అంకుల్. టేస్ట్ అయితే చాలా బాగుంది. 50 రూపీస్కి ఎగ్ రోల్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ మార్నింగే సేమ్ గెటప్స్ తోటి ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. ఆర్కే బీచ్ వ్యూ ఇది చూడండి, రోడ్ వ్యూ. ఇది ఎంతమందికి గుర్తుంది అనేది కామెంట్ చేయండి. మార్నింగ్ కాబట్టి సముద్రం అండ్ ఆకాశం కలిసిపోయి అందులోనే ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు. సో మేము మళ్ళీ గెటప్స్ ఎందుకు చేంజ్ చేయాలి అని చెప్పి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మార్నింగ్ అవే గెటప్స్ వేసుకొని మేము బీచ్కి అయితే వెళ్ళాము. ఆ రోజే రిటర్న్ అవ్వాలి కాబట్టి సో మార్నింగే వెళ్ళామన్నమాట. అంత మార్నింగే వెళ్ళాము.
వేసిన ఫొటోస్ బాగా వచ్చినాయి కదా. నా వాటికన్నా నీయే బాగా వచ్చినాయి, అందుకే గులుగుతుంది అప్పటి నుంచి. నీకు తెలుస్తలే? అదే నీ నాకు నచ్చితే నీకు నచ్చ. బీచ్కి మార్నింగ్ వెళ్ళే మంచి పని చేసామనిపించింది. కొన్ని ఫొటోస్ వీడియోస్ మెమోరీస్ని క్యాప్చర్ చేసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. సముద్రంలో ఉంటే అదేంటో నాకు అర్థం కాదు, మనం అనుకున్నప్పుడు కాకుండా మనం అనుకున్నప్పుడే వాటర్ ఎక్కువ వస్తాయి. సో అలాగే తడిసిపోయాము, అందుకే కింద కూర్చొని రచ్చ ఎంజాయ్ చేసినాము. బీచ్కి వెళ్తే మీరు కూడా ఇలా ఏదైనా లిప్స్టిక్, లిప్ లైనర్ అలాంటివి తీసుకెళ్ళండి. హార్ట్ సింబల్ లాగా ఇలా పెట్టుకొని ఫొటోస్, వీడియోస్, రీల్స్ కూడా చేసుకోవచ్చు. లిప్స్టిక్ ఒకటి క్యారీ చేసుకోండి, బీచ్కి వెళ్ళినప్పుడు మంచి ఫొటోస్ వస్తాయి అనమాట. మేము కూడా చాలా ఫొటోస్ దిగాము, మంచిగా వచ్చాయి. అక్కడ నేనైతే ఆంధ్ర ఒక అబ్బాయి తోటి, ఫోటోగ్రాఫర్ తోటి అయితే చొరిచి సాగా కొట్టిన చూడండి. ఇక అట్లా కనిపిస్తుంది, హార్ట్ లెక్కనే లేదు. మరి ఒక సైడ్ నేను ఇప్పుడు ఎంత తీస్తారు ఫోటో? 10 వద్దు, 5 రూపాయలకు ఒక ఫోటో. 50 రూపీస్కి ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. 15 నిమిషండి ఇక పోనీ. ఓకేనా? 5 రూపాయలకు 2 రూపాయలకైనా పిక్చర్ చేయకుండా మాకు అలా పంపించేస్తారు కదా మీరు. మళ్ళీ మా దగ్గర మన బడ్జెట్ లేదు మరి. ఏడ్చినట్ట 7 ఫోటోలు ఏమొస్తుంది? 12 ఓకేనా? యాక్చువల్గా నేను అంత గలీజ్గా ఘోరంగా బేరం ఆడడానికి రీజన్ ఏంటంటే మా దగ్గర మనీ లేవు, పైగా నా ఫోన్లో ఛార్జింగ్ ఏది లేదనమాట. మా ఫ్రెండ్ ఫోన్లో నుంచి వీడియో తీసినాయే ఇవన్నమాట. ఆమెకు ఫోన్పే లేదు, సో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫొటోస్ మొత్తం దిగడం అయిపోయింది. అండ్ అలాగే ఫోటో వాళ్ళైతే చాలామంది ఫొటోస్ కోసం వచ్చి వెళ్తూనే ఉన్నారు. సరే ఒకసారి అడుగుదాంలే అని చెప్పి అడిగాను అనమాట. అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఆంటీ అయితే సేమియా చేసింది, స్వీట్ అయితే తినేసాము. అండ్ అలాగే చాయ్ కూడా తాగాము. మేము మళ్ళీ రిటర్న్ కోసం అయితే వెళ్ళి బస్ ఎక్కాము. నవీన్ సిటీ బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదైతే సీటర్ అనమాట. మేము వచ్చే ముందు స్లీపర్ బుక్ చేసుకున్నాం కదా, సో వెళ్ళేటప్పుడు అయితే సీటర్ బుక్ చేసుకున్నాము. ఎలా ఫీల్ అయ్యావు? గర్ల్స్ ట్రిప్ మన ఇద్దరం ఎలా స్పెండ్ చేసాం?
బీచ్లో నా బెస్టీతో కొన్ని మెమోరీస్ని అండ్ బాగా టైం స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్ మూమెంట్లో మేము వచ్చే టైంలోనైతే వాటర్లో తడుచుకుంటూ బాగా ఆడుకున్నాం అనమాట. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితేనైతే షేర్ చేయండి. వైజాగ్కి రిటర్న్కి అయితే మళ్ళీ మేము 1000 రూపీస్ టికెట్ బుక్ చేసుకొని సీటర్కి అయితే వచ్చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చితేనైతే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.